మెగాస్టార్ చిరంజీవి అందాల తార శ్రీదేవి జంటగా దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన క్లాసిక్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రం నేటితో 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ చేస్తున్నారు. 2D, 3D ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే ఈ మూవీకి ప్రచారాలు బాగానే చేశారు. చిరంజీవి, అశ్వనీ దత్, కె రాఘవేంద్రరావు నాటి విషయాలను పంచుకున్నారు. ఇవి సినీ ప్రియులకి మంచి మజాని అందించాయి. ఈ రిలీజ్ లో శ్రీదేవి గారిని చాలా మిస్ అవుతున్నాం. ఈ రిలీజ్ ఆమెకు అంకితమని చిరంజీవి అన్నారు. ఎంతో శక్తి ఉన్న రింగుని చేప మింగిన తర్వాత ఏం జరిగింది అనే పాయింట్ ను అప్పుడే ఎండ్ కార్డులో వేసి ఉంటే సీక్వెల్ ఎప్పుడో వచ్చేది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తే అందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించాలని ఉంది. ఇక ఆ మూవీని రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో నాగ్ అశ్విన్ తీస్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని చిరంజీవి అన్నారు. అశ్వనీ దత్ గారి పిల్లలు ఎలాగూ ఈ సీక్వెల్ ను నిర్మిస్తారో ఇప్పటి తరం ఆ మూవీని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. ఇప్పటి తరం ఈ రిలీజ్ ను ఎంజాయ్ చేయండి అని చిరు చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ మా తరానికి అసలు సిసలు సోషియో ఫ్యాంటసీ అంటే ఈ సినిమానే. నాకు ఆ ఆంజనేయుడిని మీద ఏ వయసులో ఎలా భక్తి మొదలైందో అంత ఖచ్చితంగా చెప్పలేను కానీ ఈ చిత్రంలో జై చిరంజీవి అనే పాటను చూసిన తర్వాత నాకు భక్తి మొదలైందన్నట్టుగా గుర్తుంది. ఇది డ్రీమ్ టీమ్ అని మా తరం అంతా నమ్ముతుంది. లెజెండ్స్ అంతా కలిసి ఈ చిత్రం కోసం పనిచేశారు. చిరంజీవి గారు, శ్రీదేవి గారు, రాఘవేంద్రరావు గారు, అశ్వనీ దత్, ఇళయరాజా, ఎండమూరి, పరుచూరి, విన్సెంట్ ఇలా అందరూ లెజెండ్స్ కలిసి పనిచేశారు. మళ్ళీ ఈ టీం అంతా కలిసి పనిచేయలేదు కాబట్టి డ్రీమ్ టీమ్ అంటున్నా. అయితే చిత్రంలో చివరిలో చూపించినట్టుగా ఆ రింగు ఏమైంది, ఆ చేప ఎక్కడుంది అనే విషయాలకు నాగ్ అశ్విన్ సమాధానం చెప్పాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది మా డిమాండ్ అని అన్నారు రామ్ చరణ్. ఈ హంగామా చూస్తుంటే సీక్వెల్ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనా ఆశ్చర్యపోనక్కర్లేదు.